పోషించినటువంటి లేదా ఈ సమాజానికి నాగరికతని నేర్పినటువంటి విశ్వబ్రహ్మ అంశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ మాట్లాడారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ యంత్రాలు వచ్చి యాంత్రీకరణ వచ్చి ప్రతి దాంట్లో వేగవంతమైనటువంటి ప్రతిఫలం ఆశించడం వల్ల చేతి వృత్తులు అన్నీ కూడా మెల్లగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తున్నాయి. చేతి వృత్తిని నమ్ముకున్న వారికి కనీసం 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఆ సందర్భంగా చేతి వృత్తిని అంటే విశ్వకర్మ గారి అంశతో వచ్చినటువంటి ఈ విశ్వంలోని చేతి వృత్తి కళాకారులకి బతకాలంటే అయితే చేతి వృత్తి లేదా చదువు. కానీ ఆ చదువుకునేటువంటి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెనుకబడతాం, పేదరికం విలయతాండం చేసేటువంటి వాళ్ళ ఇళ్ళ నట్టింట్లో పేదరికం విలయతాండం చేసే పరిస్థితులు ఉంటాయి. మరి ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వాలు ఆదుకోవాలి, వ్యవస్థ ఆదుకోవాలి. వాళ్ళ పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే అండగా రావాలి. మరి అటువంటి విద్య ద్వారా మాత్రమే కేవలం ఈ పేదరికంలో లేదా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆర్థిక బాధల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ చేతి వృత్తి కళాకారుల యొక్క కుటుంబాల్లో స్థితిగతులు మారాలంటే చదువు ద్వారా మాత్రమే ఆ స్థితిగతులు మారుతాయని నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆనాడు తండ్రి చూపించినటువంటి బాటలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చదువును ఉచితంగా అందజేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే